విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన మెదక్ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మెదక్ పట్టణ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి బులియన్ అధ్యక్షులుతో పాటు పెద్ద ఎత్తున జిల్లా పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు కలెక్టర్ ఆఫీసుకి వెళ్లడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పూన రవిచారి, ప్రధాన కార్యదర్శి సుంకోజు దామోదర్ చారి, బులియన్ అధ్యక్షులు రాసుపల్లి శ్రీనివాస్ చారి, పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు బీబీపేట బ్రహ్మం చారి, ప్రధాన కార్యదర్శి వేణు చారితో పాటు పట్టణ స్వర్ణకార సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 22 జీవో సవరణ స్వర్ణకార కార్పొరేషన్ ఐక్యత స్వర్ణకార కార్పొరేషన్ తెలంగాణ కోసం మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితం మొత్తం బ్రహ్మచారిగా ఉండి తెలంగాణ సాధనలోనే తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసినటువంటి జయశంకర్ సార్ కృషి ఫలంగా ఆత్మార్పణ చేసుకుని మలిదశ ఉద్యమంలో తెలంగాణ రావడానికి కారణమైన మన శ్రీకాంత్ చారి తర్వాత బలిదానం చేసి మన తెలంగాణ సాధనలో కృషి చేసినటువంటి మన వీరందరూ కూడా స్వర్ణకార జాతికి చెందిన వాళ్ళు అయ్యుండి ఈ యొక్క తెలంగాణ వచ్చిన తర్వాత స్వర్ణకారుల బతుకులు బాగుపడతాయని చెప్పి ఆశించి తెలంగాణ ఉద్యమంలో మమేకమై వంట వార్పు, రాస్తారోకోలు ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొని విజయవంతం చేసినాము. అప్పుడు ఆ ప్రభుత్వం రాగానే తెలంగాణ సాధించినాక ప్రభుత్వం వస్తే ఈ స్వర్ణకారుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వీళ్ళ బతుకులు మంచి చేస్తామని చెప్పేసి వీళ్ళని ఆదుకుంటామని చెప్పేసి అప్పుడు వాగ్దానాలు చేసిర్రు. ఇప్పటికీ వచ్చి తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు స్వర్ణకారుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. అలాగే అప్పుడు దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ యొక్క దొంగ బంగారం రికవరీ కేసుల్లో స్వర్ణకారులను బలిపలుచోలు అవుతున్నప్పుడు వీరిని ఆదుకునే విధంగా దాంట్లో కొంచెం సవరణలు ఏర్పాటు చేసి 272 జీవో సవరణలు చేసి స్వర్ణకారులను ఆదుకునే విధంగా దొంగ బంగారం కేసుల్లో ఉన్నటువంటి ఆ యొక్క జీవో అమెండ్మెంట్ అయ్యే దశలో అతడు చనిపోవడం వల్ల ఆ యొక్క జీవో పెండింగ్ పడింది. ఆ యొక్క 272 సవరణ జీవోని ఎంబడే అమలు చేయాలని చెప్పి ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ యొక్క ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పాటైనాక కూడా అందరికీ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఒక్క స్వర్ణకారులకు మాత్రమే ఇంకా కార్పొరేషన్ ఏర్పాటు కాలేదు. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుచున్నాం. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల పిలుపు మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో సమీకృత భవన కలెక్టర్ ఆఫీసులలో ప్రతి జిల్లా యందు జిల్లా సంఘం తరఫున మొత్తం మమేకమై పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులను, మండల స్వర్ణకార సభ్యులను అందరినీ కలుపుకొని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్నా గానీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మేము ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి తెలంగాణ కోసం అహర్నిశలు పోరాటం చేసి ఎన్నో సంవత్సరాల నుండి మరి తెలంగాణ జాతిపిత అయినటువంటి జయశంకర్ సార్ ఆశయాలను గాని మా శ్రీకాంతాచారి ఏదైతే కోరుకున్నాడో ఆయన బలిదానము ఏ విధంగానైతే మరి మన వాటా మనకు, మన జాబ్స్ మనకు, మన నిధులు మనకు, మన నియామకాలు మాకనే ధోరణితో ఆయన ఆత్మీయపాలన చేసుకున్నా గానీ మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలే పోతున్నాయి, ఏళ్లకేళ్లే గడుస్తున్నాయి గానీ మా స్వర్ణకార బతుకులు మాత్రం వీధిన పడుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని గుర్తించాలి. ఎప్పటి నుండి మేము 20-30 సంవత్సరాల నుండి ధర్నాలు చేస్తున్నాము, రాస్తారోకాలు చేస్తున్నాము, వినతి పత్రాలు సమర్పించుకుంటున్నాము. స్వర్ణకార సంఘం అని చెప్పేసి మేము ఎన్నో ధర్నాలు, ర్యాలీలు ఎన్ని చేసినా గానీ మాకు ఇంతవరకు కూడా ఏ నాయకులు కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా గానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రాష్ట్రంలో స్వర్ణకారుల బతుకులు అదే విధంగా ఉన్నాయి. గీతా కార్మికులకు గానీ, నేతా కార్మికులకు గానీ ఏ విధంగానైతే పింఛన్ ఏర్పాటు చేశారో మరి మేము కూడా మరి మీ అందరికీ తెలుసు స్వర్ణకారులం ఏ విధంగా పనిచేస్తాం. కళ్ళు పోతున్నాయి. 50 సంవత్సరాలకు ఉఫ్ అని ఊదుకుంటా మాకు కళ్ళు పోతున్నాయి. అయినా కానీ మమ్మల్ని గుర్తిస్తలేరు. ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు అడుగుతున్నారు కానీ తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఉండలేడు. మరి ఈ 2.5 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారు మాకు వాగ్దానం కూడా చేశారు. అంతకుముందు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు వచ్చినా గానీ
ఎన్నాడు కూడా మమ్మల్ని దగ్గరకు తీసుకొని మమ్మల్ని ఏ విధంగా కూడా మమ్మల్ని హక్కును చేర్చుకోలేని పరిస్థితి. ఆ రోజు మేము ఎన్నోసార్లు అసెంబ్లీకి పోయినా కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎన్నోసార్లు మీకెందుకు మీ 119 ఎమ్మెల్యేలో ఉన్న అధినాయకుడు మీ స్పీకర్ గారు ఆ విధంగా దాటవేత కార్యక్రమం మేము చేశారు కానీ మాకు ఉరగబెట్టింది ఏమీ లేదు. కనీసం మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అయినటువంటి రేవంత్ రెడ్డి గారన్నా మా యొక్క కష్టాలు మన్నించి ఇప్పటికైనా తెలుసుకొని ఈ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం. మొన్నటికి మొన్న మేము 19వ తారీఖు నాడు మండల వ్యవస్థలో కూడా ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇలా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో మేము ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా మరి మా స్వర్ణకారుల బతుకుల కోసం మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. 272 దాన్ని కూడా దాన్ని ప్రక్షాళన చేసి మాకు అందుబాటులోకి తీసుకురావాలి. మేము ఈ విధంగా పెట్టడం జరిగింది. ప్రత్యేక డిమాండ్స్ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మరి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ తరహా స్వర్ణకారుల కార్పొరేషన్ వెల్ఫేర్ బోర్డు ఏ విధంగా ఏర్పాటు చేశారో మాకు కూడా అదే అడగడం జరుగుతుంది. పోలీస్ వేధింపులు కూడా ప్రభుత్వం అరికట్టాలి. 272J1 కూడా పోలీసుల అక్రమ అరివేల నుండి కూడా మన స్వర్ణకారులను కాపాడాలి. వృత్తిని కూడా మెయిన్ కాపాడుకోవాలి. అనాదిగా వస్తున్నటువంటి వృత్తి చేసుకుని ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళని ఆదుకోవాలి. ఎంతో మంది మరి నిరుపేద స్వర్ణకారులు వీధిన పడి తినలేక తిండి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల సంఘటన కూడా ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ కూడా ఉంటాయి. దీన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఏ నాదు కూడా పట్టించుకోలేదు. మమ్మల్ని ఎమ్మెల్యేలు వాడుకుంటారు, మంత్రులు వాడుకుంటారు, పార్టీలు వాడుకుంటారు. తప్పితే స్వర్ణకారులకు ఎలాంటి కార్పొరేషన్ ఇస్తలేరు, ఎలాంటి ఫలాలు ఇస్తలేరు, పింఛన్లు ఇస్తలేరు, ప్రత్యేక నిధులు ఇస్తలేరు, లోన్స్ ఇవ్వడం లేదు. దీన్ని ఇప్పటికైనా గమనించి మేము కంపల్సరీ మా స్వర్ణకారులకు మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు మేము మెదక్ కలెక్టర్ ఆఫీస్ లో ఈ వినతి పత్రం సమర్పించడం